హాయ్ అండి అందరికీ. నేను మీ ప్రసన్న. ఈరోజైతే మనం పానీపూరి చేసుకుందాం. ఇంట్లోనే టేస్టీగా సేమ్ బండి స్టైల్ పానీపూరి అయితే వచ్చేస్తుంది. చూసేయండి రండి ఎలాగో. ముందుగా మనం ఒక 4 బంగాళదుంపలను అయితే కట్ చేసుకోవాలి. ఇలా 4 ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక 12 అవర్స్ నానబెట్టుకున్న బఠానీ కుక్కర్లో వేసేసుకోండి. అందులోనే బంగాళదుంప ముక్కలు కూడా పెట్టేసుకుంటే రెండు కలిపి ఉడుకుతాయి కదా, అందుకు నేను అలా పెట్టేసుకున్నాను. అయితే ఇది ఒక మినిమం 8 to 9 విజిల్స్ అయితే రావాలి, అలా పెట్టేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, జీలకర్ర, అలాగే చిన్న చింతపండు, కొంచెం ఉప్పు, ఇవన్నీ మెత్తని పేస్ట్ చేసుకోండి. మీకు ఎంత మెత్తని పేస్ట్ అయితే అంత మెత్తని పేస్ట్ చేసుకోండి. దాన్ని మీరు స్ట్రెయిన్ చేసుకోవాలనుకుంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చు, లేదంటే అలా కూడా వేసేసుకోవచ్చు. నేను ఆఫ్ చేస్తాను. సగం గుజ్జు అయితే పాడేసి సగం గుజ్జు అందులో వేస్తాను, ఎందుకంటే అందులో ఉన్న ఘాట్ అనేది బాగుంటుంది, అందుకు నేను అలా వేసుకుంటాను. తర్వాత దానికి సరిపడా వాటర్ వేసుకుని పలుచగా మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా వేసుకుని ఉప్పు చూసుకుని ఉప్పు వేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, పుల్లగా ఘాటుగా పుదీనా ఘాటు అయితే చాలా బాగుంది. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుందాము. చాలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి, ఎందుకంటే పానీపూరిలో పెట్టుకుంటాం కదా, దానికోసము. మీకు కావాల్సిన ఆనియన్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అయితే ఈ ఆనియన్స్ చాలా ఘాటుగా ఉన్నవి, చాలా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసి ఆపుకున్నా సరే అలా వస్తూనే ఉన్నాయి. వీడియోలో నన్ను చూడండి ఎలా అయితే అలా అయిపోయాను. వీడియో ఫస్ట్ ఎలా ఉన్నానో, వీడియో పానీపూరి లాస్ట్కి అయితే అంత వరస్ట్గా ఉన్నాను నా ఫేస్. తర్వాత ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే ఉన్నాయి కదా, అందులో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకుని పక్కన పెట్టేసుకోవడమే. ఈ లోపల విజిల్స్ అయితే వచ్చేస్తాయి కదా, కుక్కర్ చల్లారాక మూత తీసుకుని ఈ బఠానీలు అయితే సగం ఉడికినట్టుగా అనిపించినాయి నాకు, అందుకు నేను ఒకసారి మిక్సీ అయితే చేసేసుకున్నాను. మిక్సీ చేసుకుంటే మెత్తగా అయిపోతాయి కదా. ఈ లోపల ఈ బంగాళదుంపలు కూడా చల్లారాక వాటి పీల్స్ అయితే తీసేసాను. అవి తీసేసుకుని అవి కూడా పక్కన పెట్టుకున్నాక, అలాగే పక్కన ఒక పాన్ పెట్టుకుని అందులోనే కొంచెం ఆయిల్, అలాగే ఇందాక కట్ చేసుకుని కొద్దిగా ఉల్లిపాయలు ఇందులో వేసి బాగా వేగాక అందులో టమాటా కూడా వేసుకుని బాగా వేయించుకోండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకోండి. అలాగే మిక్సీ పట్టుకుని బఠానీ పేస్ట్ ఉంది కదా, అది బాగా మిక్సీ చేసుకోవాల్సిన అవసరం లేదు, వేసుకుని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక అందులో వాటర్ వేసుకుని అందులోనే సరిపడా కారం, ఒక 2 స్పూన్స్ కారం, కొంచెం ఉప్పు, పసుపు, అలాగే గరం మసాలా, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుని లాస్ట్లో కొత్తిమీర అయితే చల్లేసుకోండి. చాట్ అయితే రెడీ అయిపోయింది. పానీపూరిలో బయట స్టఫ్ అయితే ఇలాగే ఇస్తాడు కదా, అందుకు నేను ఇలా చేశాను. తర్వాత ఒక పాన్ పెట్టుకోండి, అందులోనే మీకు కావాల్సినంత నూనె వేసుకోండి. ఈ నూనె మరుగుతుండే ఈ లోపల చాట్ టేస్ట్ అయితే చూద్దాము. బాగుంది, సేమ్ పానీపూరిలోకి వాటర్ అయిపోయినాయి, చాట్ అయిపోయింది, ఆనియన్స్ అయిపోయాయి, ఇంకా పూరీలు కూడా వేయించేసుకుంటే అయిపోయినట్టే. సరే అయితే ఈ లోపల నూనె కాగిపోయింది, ఆ నూనెలోనే పూరీలన్నీ వేయించేసుకున్నాను. పూరీలు కూడా బాగా పొంగాయి. నేను ఇదొక్కటే బయట నుంచి తెప్పించాను, రెడీమేడ్ పూరీలు అయితే తెచ్చుకున్నాను. ఇవి ఇంట్లో చేస్తే అంత పర్ఫెక్ట్గా రావట్లేదు నాకు, అందుకు నేను ఒకటి బయట తెచ్చుకున్నాను. ఈ మధ్యన పానీపూరి బండి దగ్గర కూడా ఇవే ఉంటున్నాయి కదా, అందుకు ఇవే తెచ్చాను అనమాట. ఇవి కూడా అన్నీ వేయించుకున్నాక ఇంకేముంది, పానీపూరి అయిపోయినట్టే. కానీ నాకు ఏదో మిస్ అయినట్టు అనిపించింది ఇవి చేశాక. వీడియో షూట్ చేస్తుంటే ఇందులో ఏదో లేదు అనిపించింది. అదేంటి అనుకుంటున్నారా, స్వీట్ అండి. నేనైతే వీడియో కూడా తీసేసాను మామూలుగా అన్నీ పెట్టుకుని, స్వీట్ చేయడం మర్చిపోయాను. ఇందులో సీక్రెట్ ఏంటో తెలుసా, స్వీట్ సేమ్ వాడు ఎలా చేస్తాడో నేను అలా చేస్తాను. అది కూడా చూసేయండి, మీకు ఎవరు చెప్పుండ్రు ఇలా స్వీట్ చేయాలి అని. ఇది అయితే పానీపూరీలు అయితే ఇన్ని అయితే అయ్యాయి, చాలా గుల్లగా కూడా వచ్చాయి, బాగున్నాయి మా షాప్లోవే పూరీలు. స్వీట్కి ఏముంది, ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో మీకు కావాల్సినంత స్వీట్కి బెల్లం కానీ పంచదార కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను బెల్లం వేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద టమాటా మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుని బాగా ఉడికాక అందులోనే ఒక స్పూన్ కరాచీ, ఇదే సీక్రెట్, ఒక స్పూన్ కరాచీ అయితే వేసుకుని బాగా ఉడకనివ్వండి. మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలాగా, కాకపోతే కొంచెం పలుచగా తీసుకోండి, చల్లారాక చిక్కబడిపోతుంది. అందుకుని చూసారా, వీడియోలో అయితే స్వీట్ లేదు, నేను స్వీట్ లేకుండా వీడియో తీసేసాను. ఈ లోపల స్వీట్ పెట్టి లోపల మేము అందరం తినేసాం, అందుకని స్వీట్ లేదనమాట. ఇందులో స్వీట్ అయితే మిస్ అయింది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా, వితిన్ 45 మినిట్స్లో అయిపోయింది. మరి చాట్ అయితే చేశాను కదా, అందుకు టైం పట్టింది, లేకపోతే ఇది కూడా మనం బంగాళదుంపతో చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. కానీ నాకు ఇదైతేనే ఇష్టం, చాట్ ఇలా చేసుకుంటేనే ఇష్టం ఇందులోకి స్టఫ్కి. పానీపూరి అయితే టేస్ట్ చాలా బాగుంది. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి.
పానీపూరి లవర్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అలాగే ఇంట్లో పిల్లలకి కూడా పెట్టుకోవచ్చు. ఒక సండేనో ఏదో ఒక రోజు ఇలా ట్రై చేసి పెట్టండి. వాళ్ళకి నిజంగా బయట పానీపూరి అయితే అడగరు. నాది గ్యారంటీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేనైతే ఒక 20 పూరీలు లేపేసాను. మా అమ్మాయి కూడా నచ్చింది. ఉంటాను. బాయ్.